హలో, నేను మీ సిఎస్ రావు. సర్వేలను కొన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. జాతీయ సంస్థల పేర్లు తీసుకొస్తారు. జాతీయ సంస్థల సర్వేలు చేసినప్పటికీ కూడా వాటిని అనుకూలంగా మార్చుకొని కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వేలు, లేదంటే ఐపాక్ చేసినటువంటి సర్వేలు కొన్ని మాకు అందుతూ ఉంటాయి, కొన్ని లీక్ అవుతూ ఉంటాయి, కొన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్లే లీక్ చేస్తూ ఉంటారు, కొన్నిటిని కావాలని కొంత గూఢాచార్యం చేసి సర్వేలను మేము సంపాదించుకుంటూ ఉంటాం. అలాంటి సర్వేనే ఇది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి సర్వేల్లో ఒక పార్ట్ మాత్రమే మాకు రావడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది సోర్స్ అయితే చెప్పకూడదు. కానీ ఇది ఏదైతే ఐపాక్ని నమ్ముకుంటూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆ ఐపాక్ చేసినటువంటి సర్వే పక్కాగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంది. అది కూడా ఐపాక్ ద్వారా చేయించుకుంటూ ఉంది. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి రిజల్ట్లో ఇదొక భాగం. దీన్ని మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే జాతీయ సంస్థలు చేసినటువంటి సర్వేలు కొన్ని ఉన్నాయి. టైమ్స్ను లేటెస్ట్గా ఒక సర్వేని విడుదల చేసింది. దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. బట్ ఆ రిజల్ట్ను ఉల్టా చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెప్పి ఆ సంస్థకి ఎన్ని కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని కూడా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. అయితే దాని జోలికి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రొజెక్ట్ చేసినటువంటి రిజల్ట్లో కొంత భాగాన్ని మాత్రమే మాకు రావడం జరిగింది. దాన్నే మీకు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఆ సంస్థ ఇచ్చినటువంటి దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సంస్థ సర్వే చేసి ఇచ్చిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి, ఓట్ షేర్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.60% ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 53.10 ఉంది. అదర్స్ 3.80, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 3.50, అంటే 3.8 అదర్స్ ప్లస్ ఇక్కడ మనం ఓటర్స్ అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్, అంటే దీన్నే మనం తటస్థ ఓటర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇది 3.50. ఈ మొత్తం కలిపితే మనం లెక్కేస్తే కనుక 8, 5, 13, ఇక్కడ 6, 1, 7, అంటే 7.30% ఉందండి. దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది ఈ సంస్థ. ఈ పర్సంటేజ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ పర్సంటేజ్, ఈ 7.3% అనేది ఎటు వెళ్తుంది అనే దాని మీద ఆ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సర్వే సంస్థ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 39.60 అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనకు మాత్రం 53.10% అనుకూలంగా ఉంది అనేది క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఈ 7.30 మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఈ 7.30% కనుక మనం మొత్తం యాడ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాడ్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాడ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 39.60. ఈ మొత్తం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కానీ అదర్స్ కానీ ఈ మొత్తం లెక్కేస్తే 7.30 ఉంది. అంటే దీన్ని కూడా యాడ్ చేస్తే మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. 9, 1, 7, 16, 46.90, అంటే 46.90 వస్తుంది. ఏది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే సంస్థ చేయించుకున్నటువంటి రిజల్ట్ ప్రకారం చూస్తే అదర్స్ని సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ని కూడా యాడ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని 46.90 వస్తుంది. అంటే 46.90 అంటే ఇప్పుడు టీడీపీ జనసేనకి ఎంత ఉంది? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 53.10 ఉంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్గా ఉన్నటువంటి పర్సంటేజ్ ప్లస్ ఈ పర్సంటేజ్ యాడ్ చేసుకుంటే మనం 46.90 వచ్చింది. సో 46.90 దీన్ని మనం తీసేద్దాం. ఎంత అంటే చూద్దాం. 0, 11 × 9 పోతే 2, 12 6 పోతే 6. సో 6.20
6.20 హైయెస్ట్ ఉందండి. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని 7.30 అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఈ పర్సెంటేజ్ ఎటుపోతుందని చెప్పి వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం ఈ 7.30% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాడ్ చేస్తే అది 46.90 ఉంది. బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చిన దాని ప్రకారం 53.10 తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంది. దీంట్లో నుంచి ఈ 53.10 నుంచి 46.90 తీసేస్తే 6.20 ఉంది. అంటే హైయెస్ట్ 6.20 హైయెస్ట్ ఉంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 6.20% హైయెస్ట్ ఉంది. అంటే ఈ పర్సెంటేజ్లో ఒకవేళ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఓటు శాతం పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు ఇంకా 3% పైన పెంచుకోవాలి, 3.5% పెంచుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కానీ కొంచెం నువ్వా నేనన్నట్టు పోటీలో ఉండేట్టు అవకాశం లేదు. ఏది కూటమి కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కూటమి నువ్వా నేనన్నట్టు పోటీ ఉండాలంటే ఇంకా 3.5% పెంచుకోవాలి ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అప్పటికి కూడా ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అదర్స్ అన్నీ కలిపితే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి అనుకుంటే నేను చెప్పేది అంటే ఈ 3.5% రాబోయేటువంటి 2 నెలల్లో పెంచుకోగలదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు. ప్లస్ ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది తటస్థ ఓట్ ఫ్యాక్టర్ కింద తటస్థ ఓటర్స్ కింద మనం తీసుకోవాలి. ఈ తటస్థ ఓటర్ అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా, వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తటస్థ ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాబోయేటువంటి రోజుల్లో వెళ్ళేటువంటి అవకాశం లేదు. అలాగే అదర్స్ అంటే ఏముంటాయి దాంట్లో, బీజేపీ ఉండొచ్చు, ఇండిపెండెంట్లు కూడా ఉండొచ్చు. ఒకవేళ బీజేపీ ఇప్పుడు మనకు బీజేపీ ఆల్రెడీ అలయన్స్ అయిపోయింది, దీంట్లో బీజేపీ కూడా యాడ్ అయింది అనుకున్నాం. సో ఈ కూటమిలో యాడ్ అయినప్పుడు ఈ పర్సెంటేజ్ 3.8%లో మినిమం 3% బీజేపీకి ఉంటుంది. అంటే ఈ 3% ఇక్కడ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది, 56.10% అవుతుంది. ఏది బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జేఎస్పీ జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కలిపి 56.10 అవుతుంది. సో కాబట్టి ఈ అదర్స్లో నుంచి సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ నుంచి ఏమాత్రం ఓటు ఈ కూటమికి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ అప్పటికి కూడా 6.20 హైయెస్ట్ ఉంటుంది. ఏది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. కాబట్టి ఏ కోణంలో నుంచి చూసినా ఎంత పాజిటివ్గా ఆలోచించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు అనేది వాళ్ళ సొంత సంస్థ, వాళ్ళకు అనుకూలంగా ఉండే సంస్థ చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం మనం ఒక స్పష్టతకి రావచ్చు. ఇక ఇది పర్సంటేజ్. ఒకవేళ వేరియేషన్స్ ఉంటే, ఎన్ని వేరియేషన్స్ ఉన్నా, అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నా కానీ ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నటువంటి విధంగా, చెప్తున్నటువంటి విధంగా బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే అలయన్స్ కుదిరింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి మైనారిటీ ఓట్ బ్యాంకు అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు సాలిడ్గా జనసేనకి పోతుంది, తెలుగుదేశం పార్టీకి పోతుంది, వైసీపీకి వస్తుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా, ఎంత యాడ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇది క్లారిటీ లేదు ఈ పర్సంటేజ్. ప్లస్ ఈ పర్సంటేజ్ క్లారిటీ లేకపోయినప్పటికీ ఇంకా 6.2 ఉంది. అంటే ఇది మొత్తం కలిపితే దాదాపు 10% ఓట్ బ్యాంక్ ఇంకా గెయిన్ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10% ఓట్ బ్యాంక్ గెయిన్ అయ్యే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నందువల్ల నష్టపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన అనుకున్నప్పటికీ కూడా అంత 10% ఓట్ బ్యాంక్ నష్టపోయేటువంటి అవకాశం ఉండదు. ప్లస్ నష్టం అనేది ఒక కోణం నుంచి చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల లాభం అనేటువంటి కోణాన్ని తీసుకున్నా కానీ ఇప్పుడు వైశ్య సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే రాముడి ప్రతిష్ఠ తర్వాత వచ్చినటువంటి హిందూ ఓట్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉండదు. సో ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి 2 నెలల్లో బలపడే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ఓట్ షేర్ని మనం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 అసెంబ్లీ స్థానాలు, తెలుగుదేశం పార్టీ జనసేనకి 153 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కేవలం 22 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆఫ్టర్ అనలైజింగ్ ద కలెక్టెడ్ డేటా ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 153
కేవలం 22 మాత్రమే వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రాఫులతో సహా వాళ్ళు వేయటం జరిగింది. అంటే ఈ సర్వే సంస్థ పేరు కూడా చెప్పొచ్చు, బట్ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాకేజీ అనేది పోతుంది. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం కూడా పోతుంది కాబట్టి వాళ్ళకి చేయడం ఇష్టం లేదు. అందుకే ఆ సర్వే సంస్థ పేరు చెప్పను కానీ, బట్ ఇది మాత్రం పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి సర్వే సంస్థ. ఈ సర్వే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఏ కోణం నుంచి ఎటువైపు నుంచి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశం లేదని చెప్పి ఈ ఓట్ షేర్ కానీ లేదంటే ఈ పర్సంటేజ్లు కానీ చూస్తే అర్థమవుతుంది. సో ఇక ఈ ఫిగర్స్ని చూసి మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితి తాజాగా ఎలా ఉందనేది. ఇది కూడా మార్చిలో చేసినటువంటి సర్వే, మార్చి 5వ తారీఖున చేసినటువంటి సర్వే ఇది, ఈ సర్వే రిపోర్టు. సో మార్చి 5వ తారీఖు చేసినటువంటి సర్వే. సో దీని ప్రకారం ఇది ప్రొజెక్షను. ఏ కోణం నుంచి చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన పరిస్థితులు లేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థ ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఇవి. సో ఇక మీరు అర్థం చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అనేది, రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అనేది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎంత నష్టపోయినా ఏమవుతుంది అనేది కూడా మీరు ఒక అంచనాకు రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.